అంటే మళ్ళీ మరోసారి గత 5 ఏళ్లు అమరావతి ప్రజలను ఎంతగా మోసం చేశారు, 3 రాజధానులు అని చెప్పి వాళ్ళు ఎంత క్షోభ పెట్టారు, ఎంతమంది రైతుల ప్రాణాలకి వాళ్ళ ఉసురు తీసిన నాయకులే ఈ రోజు మళ్ళీ కాన్క్లేవ్ వేదికగా మేము మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, అమరావతి రాజధాని అది ఇదని మాట్లాడే పరిస్థితి. ఇంకా ప్రజలు నమ్ముతారు, లేకపోతే ఇంకా కసాయి వాడిని గొర్రె నమ్మినట్టుగా నమ్ముతారనే పరిస్థితి ఉందంటారు. అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాయినం ఇచ్చారు. అయ్యా నువ్వు మాట్లాడయ్యా నా తరపున అమరావతి గురించి అని. ఆ వాయినం తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎన్క్లేవ్ ఇంటర్వ్యూలో చీపిచ్చినట్టుగా విప్పి విప్పనట్లుగా ఏదో పోకిరి సినిమాలు చెప్పినట్టు చెప్పారు. శేషరావు ఇదే చెయ్యి కుడి చేయండి, ఇదే చెయ్యి చెప్తే కుడి చెయ్యి అని చెప్పాలి, లేకపోతే ఎడమ చెయ్యి అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పాలి, అమరావతి కాదు అని అన్న చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని అని అంటూ మిగిలిన 2 ప్రాంతాలని మాట్లాడుతున్నారు. నిజానికి ఏంటంటే వాళ్ళు రేపొద్దున స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల వ్యూహంలో భాగంగా మళ్ళీ అమరావతి రాజధాని కాదు అని చెప్పేసానంటే ఎక్కడ వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఒక భయం చేత మళ్ళీ ఏదో సన్నాయి నొప్పుతున్నారు. నిజానికి ఏంటంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఉంటే అమరావతిని ఈ రోజున ఆయన చెప్పారు కదా, ఏదో మెడికల్ కాలేజీలు ఇలా చూడాలి ఇలా చూడాలి, తలకాయ ఎత్తు తిప్పి చూడాలి, ఎక్కడ తిప్పి చూడాలి, పునాదులు అమరావతిని అలా చూసేవాళ్ళు. అందుకని అమరావతిని నాశనం చేసిన పాపానికి ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చెప్పి ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రులకు ఒకటే రాజధాని ప్రకటించాలి. అంటే ఇంకా కూడా ఇది దాగుడు మూతలో ఆడుతున్నారు కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పటికీ మీ ద్వారా కూడా అడుగుతున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ గా లేదా రాజధాని ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నది ఏమిటంటే తప్పనిసరిగా మీరు అమరావతి మీద ఏమైనా ఉంటే స్పష్టత ఇవ్వండి. ఇంకో మాట కూడా చెప్తున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తప్పు చేస్తే 2 తీర్పులు చెప్తారు. ఒకటి హైకోర్టు, 2 ప్రజలు. 3 రాజధానులు చెల్లవు అని హైకోర్టు స్పష్టంగా 371 పేజీల తీర్పు చెప్పింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే కూడా అడిగారు. స్టే ఇవ్వరా ఇల్లు పొందరా, తెలుగులో చెప్పాలంటే దుబ్బేయండి రా. 3 రాజధానులతో ఎన్నికలు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారు? ప్రభుత్వానికి బలమైన బలాన్ని ఇచ్చారు, 124 సీట్లు, వీళ్ళకి 11 ఇచ్చారు. అంటే ఇప్పటికి కూడా ఇంత ప్రజాస్వామిక తీర్పును కూడా విని ఒక పక్కన అమరావతి పనులు జరుగుతుండగా, దేశ ప్రధాని సైతం అమరావతి వస్తుండగా ఇప్పటికి కూడా వాళ్ళు స్పష్టమైన విధానాన్ని ప్రదర్శించలేకపోతే అది ఆ పార్టీ వినాశనానికి దుర్మార్గమైన కారణం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి జరగదు, రాజకీయాలు చేయొచ్చు, మనం వైసీపీ పార్టీ రాజకీయాలు చేయొద్దు అనను, సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించొద్దు అనను. కానీ ఈ ఉచితమైన రాజకీయాలు అమరావతి పోయింది, కొట్టుకుపోతుంది, ప్రజలందరూ పడవలు ఎక్కారు, బూట్లు ఎక్కారు, మేము ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నాం, ఏంటి నిందా ప్రచారం, అమరావతిలో ఎవరో వేశ్యలు ఉన్నారు, ఈ దుర్మార్గ ప్రచారాలంటే. కాబట్టి ప్రజలు స్పష్టంగా వైసీపీ పార్టీ యొక్క దుర్మార్గమైన వైఖరిని స్పష్టంగా తెలుసుకున్నారు, తెలుసుకునే బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నేను అడుగుతుంది ఏంటంటే అమరావతి మీద స్పష్టత లేకపోతే వాళ్ళకి రాష్ట్రం మీద స్పష్టత స్పష్టం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి ఈ రోజు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే అది ఎవరైనా ఆనందించదగిన విషయం. ఇంకా ఎంత హ్యాపీ అంటే కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి. గత 5 ఏళ్లలో మెగా డిఎస్సీ అనేది వదల్లా. చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక చాలా మంది ఎదురు చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాసినాయి, వాళ్ళు చివరికి విసిగి వేసారిపోయారు. అలాంటిది ఈ రోజు ఈయన అన్నమాట ప్రకారం తొలి సంతకం పెట్టారు, చక్కగా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కనిపించారు. రేపు వాళ్ళు అందరూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా శుభ పరిమాణం. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చాలా శుభ పరిమాణం. దీన్ని మాకు చాలా హర్షించదగిన విషయము, చాలా సంతోషకరమైన విషయం. కానీ అంటే ఏదో ఒక విధంగా అల్లర్లు చేయాలనో లేకపోతే ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనో ఈ రోజున మేము ఏదో 17 మెడికల్ కాలేజీలు కట్టాము, ఆ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఏదో అన్యాయం చేసేస్తున్నారు మెడికల్ విద్యార్థులకు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ రాద్ధాంతాన్ని ఎలా చూడాలమ్మా? వాళ్ళు ఏదైనా అండి ఎదుటి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చూడలేరు, వాళ్ళంతా సైకో రాజకీయం. వాళ్ళు 17 మెడికల్ కాలేజీలు కట్టానంటున్నారు, ఒప్పుకుని. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తి చేస్తారో పునాదులు వేసి
ఊరికే ఫిల్లర్స్ అయితే సరిపోద్దా? ఎక్కడ పూర్తి చేశాను నేను? ఉషశ్రీ రాజు ఒక సెల్ఫీ పెట్టింది, అసలు ఆమెకు మైండ్ ఉందో లేదో పునాదులు సెల్ఫీ పెట్టింది. నువ్వు 17 కాలేజీలు కట్టానన్నావు, కట్టినట్టు దాంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నారు, ఎంతమంది బయటకు వచ్చారు, వాళ్ళు ఎంతమంది సర్టిఫికేట్స్ ఎంబీబీఎస్ ఏదో ఆయన సర్టిఫికేట్స్ మీరు ఎంతమందికి ఇచ్చారు? మీకు మీరు మేము కట్టాం మీరు చెప్పుకుంటే పబ్లిక్ చూస్తుంది అక్కడ. నిన్న మీ ఎమ్మెల్యేనే అసంపూర్తి ఉన్న కాలేజీ పెట్టింది, ఎక్కడ పూర్తి చేశారు, ఎక్కడ ప్రైవేట్ పరం చేశారు మీరు కట్టినట్టుని? కొంచెమన్నా చెప్పుకోవడం సిగ్గుండాలి. ఈ వైసీపీ నాయకుల కంటే ఎంతసేపు డైవర్స్ పాలిటిక్స్ అలా ఇవన్నీ. ఆ డైవర్స్ పాలిటిక్స్ ఏదో అది తప్పుడు ప్రచారం జనం మధ్య పంపించాలి. వీళ్ళు గత 5 ఏళ్ళు చేసింది అది, తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అదేంటంటే అసలు నిజంగా చెప్పాలి, శవాల మీద పుట్టిన పార్టీ. తండ్రి శవాన్ని అర్థం పెట్టుకుని శవం పక్కనే సంతకాలు సేకరించి సీఎం హోదా కోసం చూసాను కొడుకు. అంటే తండ్రి చావు కంటే నేను సీఎం పదవి ఎంత ఉందో, మన పిచ్చి ఎంత ఉందో ఆలోచించాలి. తర్వాత బాబాయ్ చావును అడ్డం పెట్టుకుని, తండ్రి లేని పిల్లని బాబాయ్ చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదన్నా ఒక్కటి నవరత్నాలు కానీ ఏదైనా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అమలు పరిచాడా? అడిగితే అసలు ప్రజాస్వామ్యం నూరెత్తే స్వేచ్ఛ లేకుండా చేసి అడిగితే కేసులు పెడతాం, వయసుతో సంబంధం లేదు, ఆడ మగని తేడా లేదు. మీరు ఆ చేసి మీరు వాళ్ళకి జనాలు తగిన బుద్ధి చెప్పారు. ఈ 5 ఏళ్ల పరిపాలన చూసి జనాలు ఈడ్స్ కొట్టారు మామూలుగా కదా. ఆ కొట్టేవాడికి వాళ్ళకి ఇంకా దాంట్లో తేరుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు భ్రమలో పోతున్నారు. నెక్స్ట్ మేమే సీఎంని ఎగరెగరేస్తాము, అది రోజే ఒకటి ఎగరెగరేస్తాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు నరికేసేస్తాము, రపరప అంటే జనాలు పిచ్చోళ్ళ. వీళ్ళకి అధికారం ఇచ్చి వీళ్ళని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి జనాలు ఎగిరెగిరి తన్నించుకోండి నరికించుకోవడానికి వీళ్ళకి ఇస్తారా? వీళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇలా మాట్లాడతారు, ఎలా అధికారంలోకి వస్తారు? వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు. మీరు చెప్పినట్టు వాళ్ళ భాష వ్యవహారం అన్ని చూస్తున్నారు. ఇంకో వైపు నుంచి పెద్ద ఆయన ఈ వయసులో కూడా ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఆయన తిరగడం కానీ, లేకపోతే యువ నాయకుడిగా లోకేష్ గారు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన మార్పులు కానివ్వండి, మధ్యాహ్నం పిల్లలకి సన్న బియ్యంతో భోజనాలు కానివ్వండి, ఇన్ని వేల మంది టీచర్ల పోస్టులు కానివ్వండి, ఇంత మార్పు చూస్తుంటే భవిష్యత్తు నాయకుడిగా కనపడుతున్నాడు మేడం లోకేష్ గారు. కన్ఫర్మ్ 100% అండి. ఎన్నైనా ఎడ్యుకేటెడ్ ఆ 10th పరీక్ష పేపర్లు దొంగిలించి జైలుకి వెళ్ళినాడే. ఆర్థిక నేరగాడే. 5 ఏళ్ళు ఏం చేశాడు? ఒక పిల్లల చదువు గురించి కానీ మహిళల గురించి దేని గురించి అని పట్టించుకున్నాడా? 5 ఏళ్ళు ఇష్టారాజ్యం నియంత పోకలు పోయాడు. దక్షిణ కొరియాలో ఉన్నాడు కిమ్ము, అలా పోయాడు. నేను పెద్ద నియంతని, నాకు ఎదురు లేదు అన్నట్టు పోయాడు. అసలు పిల్లల గురించి కానీ, అసలు భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, అసలు అమరావతి గురించి కానీ ఏమీ లేదు. ఇవాళ ఎన్నో ఎడ్యుకేటెడ్ అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినాయి. చక్క ముందు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి చక్క పిల్లల గురించి ఏంటి, మధ్యాహ్న భోజనం పథకం ఏంటి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఈయన పిల్లల భవిష్యత్తుతో సంబంధం లేదు ఈయనకి. ఈయనకి కావాల్సింది దోసుకోవటం, ఆయన దాచుకోవటం. వాళ్ళ పిల్లలు మాత్రం లండన్ లో చదువుకోవాలి, ఆయన పిల్లలు లండన్ లో చదువుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో పిల్లలు చదువుకొని అక్కడ ఎంత దోసుకున్నామా, ఎంత దాచుకున్నామా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఏం చెప్పినా నంబర్ అంటారా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితిలో నంబరండి, జనాలు గమనిస్తున్నారు. నీకు బుద్ధి వచ్చి ఉంటే నువ్వు మళ్ళీ సీఎం అవ్వాలని ఉంటే నువ్వు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడి నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి నీకు జనాలు ప్రతిపక్ష హోదా ఇవ్వలా, కావాలని అడుక్కుంటున్నావు. నువ్వు చిన్నపిల్ల చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను మారం చేసినట్టు చేస్తున్నావు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ఎలా ఇస్తారు? వాళ్ళు ఏదంటే ఛాలెంజ్లు చేస్తారు. మాకు ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా? ఇస్తే వస్తాం, క్వశ్చన్ చేస్తా ఉంటాయి. ఎవరు ఇవ్వాలి? ఒకప్పుడు నువ్వే మాట్లాడు, 5 సీట్లు మేము లాక్కున్నా ఉంటే 5 నీకు ప్రతిపక్ష హోదా ఉండదని. మరి అలాంటప్పుడు నీకు ఇవ్వాలి 11 సీట్లు ప్రతిపక్ష హోదా. ఎలా ఇదంతా కావాలని ఏంటి? అసెంబ్లీ కొత్త మొహం చెల్లక ఆ ఈగో అడ్డొచ్చి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోలేక, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటే కొన్ని ఫెసిలిటీస్ ఉండే. ఈయన చేసిన అక్రమాలకి అరెస్ట్ చేయాలన్న గవర్నర్ ఆమోదం తీసుకోవాలి. అందుకని ఇదంతా ఒక డబల్ గేమ్. జనాలకు వాళ్ళందరూ తెలియమీరిపోయారు. ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను, అందుకే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కాదు, తన కేసుల నుంచి పరిష్కరించుకోవటానికి. ప్రజా సమస్యల మీద నువ్వు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడాలంటే ప్రజలు ఏమైనా ప్రతిపక్ష హోదా నువ్వు ఎలా అడుగుతున్నావు? నిన్ను పులివెందుల ఎమ్మెల్యే గెలిపించారా? పులివెందుల సమస్యలు మాట్లాడు, నీతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకురా. మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి. మీరు ఈ భాష మానుకోండి. ఈ భాష మానుకో నువ్వు సరిగ్గా ఉంటే జనాల్ని ఇంకేమైనా చూస్తాను. మేము గంగమ్మ జాతరలో పోతులు నరికినట్టు రఫరఫ నరికేస్తాము. ఇట్లా చేస్తే జనాలు అన్ని గమనిస్తారు. రైతులు పరామర్శ కానీ రైతులు పండించిన మామిడి పళ్ళను తొక్కించాను రోడ్డు మీద.
గుంటూరు మిర్చియాటి పరామర్శకెళ్ళి మిరపకాయ బస్తాలు దొంగతనం చేశారు మీ నాయకులు. అసలు నీ క్యాన్వాయిలో ఒక మనిషి చనిపోతే నీకు వైసీపీ కార్యకర్త చనిపోతే ఈడ్చుకుని వెళ్ళిపోయావు, నువ్వు ఆగి నువ్వు పరామర్శించలే. ఇన్ని చూసినాక అసలు నువ్వు ఏ విధంగా నీకు జనాలు మళ్ళీ గెలిపిస్తారు, మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు, మీరు ఏ విధంగా ఎగరెగరేస్తారు రోజా గారు చెప్పండి. లోకేష్ గారు మట్టి బాగానే చేస్తున్నాడు చేయటం మట్టి. కాలేజీలు కూడా ఇవి కూడా కొంతవరకు పూర్తి చేస్తారు 4 ఏళ్లలో. అది వాళ్ళు చెప్పే అన్ని ఏదో ఈ నేలలో ఉండే చెట్లు పెరిగి అవి పెరిగి ఆగమాగంగా ఉంటాయి. మెడికల్ కాలేజీలు వాళ్ళు చేసినవన్నీ చెట్లు చేమలు అన్ని ఉన్నాయి, కనపడతానే ఉన్నాయి. అది ఈయన మట్టి బాగానే చేస్తారు. సో అంటే మెడికల్ కాలేజీలు ఏదో శంకుస్థాపన చేసి లేకపోతే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు కట్టి మేము కట్టేసాము. ఎక్కడ అనంతపూర్ దగ్గర ఎక్కడో ఉంది 2 ఫ్లోర్లు 1 ఫ్లోర్ కట్టి ఉంది. అవును, కచ్చిమా ఎన్ని అట్టాగే ఉంది. మిగతా 16 నేలలోనే భీములు పోసి చెట్లు పెరిగి ఆగమాగంగా ఉంది. మరి వాటికి మేము చేసాం అన్నారు. ఏం చేశారు? కనీసం వాటిలో సగమన్నా పూర్తి చేసి ఉంటే 7 అన్నా ఏమన్నా ఫలితం ఉండేది. అది లేదుగా. అవును, అది లేదు. ఈరోజు ఏదో ఒకటి చెప్పి జనాలను నమ్మించాలి చేయటమే కానీ రెండోది లేదు. అంతా మళ్ళీ లోగడ ఏదో చెప్పి మాటలు చెప్పి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి రావాలి అని అనుకుంటున్నారు. అది సో చంద్రబాబు గారు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా పథకాలు అమలు చేస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు చెప్పింది చేసుకుంటా వస్తున్నారు. రేపు దసరాకు కూడా ఆటో వాళ్ళకు కూడా అవి కూడా వేస్తానంటున్నారు. బాగానే ఉంది. సో పథకాలు మీరు గమనించిన పథకాలు ఏంటి సార్? అంటే ఈరోజు సంక్షేమ పథకాలు అంటే పెద్దవాళ్ళ పెన్షన్ అని కానీ లేకపోతే స్త్రీ శక్తి కానీ బస్సు 3000 లాగడ. అవును, 2000ది సంవత్సరం ఇచ్చాడు. 3000 250 అట్లా ఇచ్చాడు. ఈయన వచ్చినాక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వస్తాడు 3000ది 4000 ఆ 2 నెలలు కూడా 3 నెలలు కూడా కలిపి ఇచ్చేస్తాడు. అట్లాగే మాట 7000 ఇచ్చేసాడు. పథకాల మట్టి వికలాంగులకు కానీ అందరికి కానీ బాగానే వస్తాయి. తల్లికి వందనం సార్, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం. పిల్లలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డయి. డబ్బులు కూడా రైతులకు కూడా అన్నదాత సుఖీబాబు కూడా పడ్డయి. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అయ్యో ఈ పేర్లు తప్పుందో ఇయ్యో ఉంటాయి. వాళ్ళకి మాకు వల్ల అంటా ఉంటారు. అవి కూడా సరి చేసుకుంటే పడతాయి. సో ఇన్ని కళ్ళ ముందు ఈ రోజున ఉచిత బస్సుల్లో చాలా మంది మహిళలు ఊర్లకు వచ్చి వాళ్ళ ఉద్యోగాలకు కానీ లేకపోతే హాస్పిటల్లో చేయించుకోవడం కానీ ఇట్లా ఎన్ని జరుగుతున్న కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరుగుతుంది, అసలు వీళ్ళ వేస్ట్, ఈ ప్రభుత్వం వేస్ట్, 3 ఏళ్ళు ఆగండి అంటే ఏంటి అసలు? అంటే ఇంకా జనాలు నమ్ముతారు మనం ఏం చెప్పినా అని అంటారా? నమ్ముతూ ఏం ఉండదు. ఏదో ఇక మామూలుగా ఏం ఉండదు. నమ్మరు. ఎవరికి ఒకళ్ళిద్దరు నమ్మేవాళ్ళు ఉంటారు కానీ అంతకన్నా చేసేది. సో బాగానే ఉంది, బాగానే ఉంది ప్రభుత్వం పరిపాలన. అయితే పరిపాలన బాగానే ఉంది. ఫ్లాట్లు 10,000 ఎకరాలు ఇచ్చారుగా, అవి మట్టికి ఫ్లాట్లు వేసి డ్రైనేజీ కట్టి స్తంభాలేసి అవి ఇస్తే ఈ 4 ఏళ్లలో బాగుంటుంది. ఇప్పుడు రాజధాని చెప్పారు కదా, ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అమరావతి నిర్మాణం పూర్తి అయిపోద్ది అని కూడా నారాయణ గారు టైం పెట్టుకుని మరి చేస్తున్నారు. పూర్తి అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాగం అందుకున్నారు. మేము అమరావతి రాజధానిలోనే ఉంటాం, అమరావతిని డెవలప్ చేస్తామని మొన్న మధ్య కూడా రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ఎన్ని బోట్కాలు ఏదో నమ్మించి చేయటానికి లోగడ ఏం చేశాడు? 5 గజాలు పెంచేస్తా అన్నారు, నమ్మేశారు. ఏమైంది? 5 ఏళ్ళు వాళ్ళు అసలు రాజధాని ఇక్కడ లేకుండా ఆగమాగం చేసి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక రాజధాని అన్న కట్టుంటే నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు. అంటే అధికారం కోసం ఏదైనా చెప్పచ్చు, ఏ అబద్ధమైన ఆడచ్చు చేస్తా ఉంటారు. అంటే జగన్ గారి 5 ఏళ్ల పరిపాలన చూశారు, ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు చూసాం, మనం భరించాం. ఇంకా ఇంకోసారి నమ్మే అవకాశం ఉందంటారా? లేదు, నమ్మేది లేదు. ఏదో రాజశేఖర రెడ్డి చూసి వేయటమే కానీ రెండోది ఆయన చేసినట్టు చేస్తే బాగానే ఉండేది. ఆయన చేసినట్టు చేయలేదు. నమ్మిచ్చి ఇచ్చాడు. అంత ఆగమాగం. వాళ్ళని జైల్లో పెట్టేయటం, వీళ్ళని జైల్లో పెట్టేయటం, కొట్లాడటం, బూతులు తిట్టుకోవటం, ఇవన్నీ ఎప్పుడన్నా ఈ 5 ఏళ్లలో ఎక్కడ ఈ 40-30 ఏళ్ల నుంచి వస్తున్నాం రాజకీయం. ఇంకా బూతులు తిట్టుకోవటం అనేది అసెంబ్లీలో ఎక్కడా లేదు. ఈ 5 ఏళ్లనే జరిగింది. వద్దనుకున్నారు జనాలు, అసెంబ్లీ వద్దని. అసలు అసెంబ్లీ ఇందా ఉన్నా కూడా రాలేకపోయాం. ఇదివరకు రోషి గారు వీళ్ళందరూ ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే పెట్టకాతలు వెళ్ళే ఉంది. బాగుంది. వీళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీకి రమ్మన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు. ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలా? వాడు చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని అన్నాడు, బెదిరించాడు. ఆయనకి అన్ని ఉండా. ఇప్పుడు ఈయన రాకుండా నీకు జనమే తీర్పు ఇచ్చేసారు. ప్రతిపక్ష చంద్రబాబు నాయుడికి ఏం పని? మొత్తానికి అంతేగా ప్రజలే చేసేసారు ఆ పని. నీకు వచ్చుంటే చెప్తారు. దాన్ని ఏం చెప్తారు? ఇంకా ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.